నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ అపార్ట్మెంట్. రచన మద్దాలి ఉషా గాయత్రి గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అమ్మా అమ్మా అంటూ చిన్నారి శ్వేత మూలుగుతోంది. పాప ఒంటిమీద చేయి వేసి ఉలిక్కిపడింది స్నేహ. ఒళ్ళు కాలిపోతోంది. అమ్మో, ఎంత వేడిగా ఉందో. టైం చూసింది రాత్రి 2. ఇంత రాత్రివేళ ఎక్కడికెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎవరు నాకు తోడు? ఒక్కసారిగా స్నేహకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏడిస్తే పాప మరీ బెంగపడుతుందనుకుని తన్ను తాను సబ్బాలించుకుంది. లేచి పక్కనే షెల్ఫ్లో ఉన్న మందులోంచి జ్వరం సిరప్ తీసి శ్వేతను లేపి కూర్చోపెట్టి నిదానంగా మందు తాగించింది. పాప అలాగే స్నేహ ఒళ్ళోనే ముడుచుకుని పడుకుంది. పక్కనే ఉన్న దుప్పటి తీసి కప్పి మెల్లగా జోకొట్టింది. మందు ప్రభావంతో శ్వేత నిదానంగా నిద్రలోకి జారుకుంది. బాగా నిద్రపోయిన తర్వాత మెల్లగా తలను తీసి దిండుపైకి మార్చి ఆ పక్కనే తను ఒరిగింది స్నేహ. నిద్రలో కదిలిన శ్వేత 2 చేతులతో తల్లి చేయిని గట్టిగా పట్టుకుంది. పాప తల నిమురుతూ తదేకంగా చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది స్నేహ. ఆ మూసిన కనురెప్పల వెనుక లోతైన కథ ఉంది. స్నేహామిత్రులది ప్రేమ వివాహం. మొదట ఇద్దరూ ఓ 2-3 చాలా అన్యోన్యంగా స్నేహ అంటే మిత్ర, మిత్ర అంటే స్నేహ అన్నట్లు ఒకే మాట మీద ఉండేవారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ చెరో 60,000 జీతం. వీరిద్దరి వివాహానికి స్నేహ వాళ్ళింట్లో ఒప్పుకున్నారు గాని మిత్ర ఇంట్లో వాళ్లకి మహాపట్టింపులు. ససేమిరా అన్నారు. దాంతో వాళ్ల వివాహం తర్వాత మిత్ర కుటుంబ సభ్యులతో తెగతెంపులైపోయాయి. ఇక స్నేహకు సలహాలు, సంప్రదింపులు, నిర్ణయాలు అన్నీ తన తల్లితోనే. చిన్నపాటి మాట పట్టింపు రావడంతో స్నేహ తల్లి సలహా మేరకు కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కాని అక్కడ ఎంతో కాలం ఉండలేకపోయింది. అక్కడ అన్నావతిన ఉన్నారు. తనకు ఇబ్బందిగా అనిపించింది. వాళ్లకు అడ్డుగా ఉన్నానేమో అని ఫీల్ అయింది. దాంతో ఆఫీసుకు దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుంది. అది కాకుండా స్నేహ తండ్రికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. దాంతో తల్లి తండ్రి అక్కడకు వెళ్ళిపోయారు. పాపకు స్కూల్కెళ్లే వయసు రావడంతో దగ్గరలోనే ఒక స్కూల్లో చేర్చింది. తాను మాత్రం యాంత్రికంగా ఆఫీస్కు వెళ్తోంది, వస్తోంది. ఆఫీస్లో మిత్ర ఎదురుపడినప్పుడు తల తిప్పుకొని వెళ్ళిపోతోంది. తొందరలోనే వేరే కంపెనీకి మారితే బావుండును అనిపిస్తోంది స్నేహకు. పొద్దున్నే ఏవో అరుపులు కేకలు వినిపిస్తే గబగబా లేచి గ్రిల్ తలుపు తీసుకుని కారిడార్లోకి వచ్చింది. ఎదురు ఫ్లాట్లో ఏదో కలకలం, ఏడుపులు, పెడబొబ్బలు. అన్నీ ఫ్లాట్ల వాళ్ళు ఆ ఫ్లాట్ వైపు రాసాగారు. స్నేహకు కాళ్లలో వణుకు పుట్టింది. ఏమై ఉంటుంది? అంతలా ఏడుస్తున్నారు? సంశయిస్తూనే తను ఆ వైపు నడిచింది. సొసైటీ సెక్రటరీ వాళ్ళ అమ్మాయి చనిపోయింది. పొద్దున్న లేచి చూసేసరికి పాపం ఎందుకో ఏమో వాళ్ళ అమ్మాయి చున్నితో ఫ్యాన్ కూరివేసుకొని చనిపోయిందట. పక్కవాళ్ల మాటలు విని స్నేహకు ముచ్చెమటలు పోశాయి. పొద్దున్నే నిద్రలేచి ఇప్పుడే చూశారుట. తట్టుకోలేక అమ్మాయి వాళ్ళ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. పాపం వాళ్ళ ఆయన ఓదారుస్తున్నాడు. ఇంక వాళ్ళిద్దరే ఒకరికొకరు ఆసరా, దిలాసా, ఊరట. మనం కాసేపు ఉండి వెళ్ళిపోతాం. కలకాలం ఈ తీరని దుఃఖంలో భార్యాభర్తలే కదా, ఒకరికొకరు తోడు నీడా. అవునన్నట్లుగా పక్కవాళ్లు తలూపుతున్నారు. స్నేహకు లోపలికి వెళ్లి చూసే ధైర్యం లేదు. అక్కడ జరిగిన సంఘటన కన్నా బయటవాళ్ల మాటలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏమైందో ఏమో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రి పరాయివాళ్ల ఏమిటి? అయినా ఆడపిల్ల తండ్రి దగ్గర చనువు ఎక్కువంటారు. కనీసం తండ్రితో చెప్పుకున్నా ఆ పిల్లకి చావు కాకుండా మరో పరిష్కారమేదైనా దొరికేదేమో. పక్కనే ఎవరో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎంత నిదానంగా మాట్లాడుకున్నా గాని ఆ మాటలు స్నేహ చెవిలో పడనే పడ్డాయి. ఇక తట్టుకోలేక ఒక్క పరుగులో ఇంటి లోపలికి వచ్చేసి గొల్లం పెట్టేసింది. ఆమె గుండెలు దడదడలాడుతున్నాయి. బెడ్రూంలోకి వచ్చి కూతుర్ని గుడ్డలకు హత్తుకుని పడుకుంది. తన గుండెదడతో పాటు పాప చిన్న గుండె చప్పుడు కూడా స్నేహకు వినపడుతోంది. ఈ చిన్న గుండె రేపు యుక్తవయస్కురాలైతే, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటే తాను ఒంటరి అంకెలా ఆ పరిస్థితిని ఎదుర్కోగలదా? ఆడపిల్లపైన తండ్రికి మరింత ప్రేమ ఉంటుందంటారు. తన గుండె బలహీనపడుతోందా? భవిష్యత్తును ఎదుర్కోవడానికి తనకు ధైర్యం చాలడం లేదా? అన్నీ అర్థవంతమైన ప్రశ్నలే కాని బాణాల్లాగా తిరిగి అవి తనకే గుచ్చుకుంటున్నాయి. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకుంటున్నాయి. శ్వేతకిప్పుడు 5 నిండుతోంది. మిత్రతో విడిపోయి సంవత్సరం దాటుతోంది. సంవత్సరం క్రితం ఆ రోజు పాపతో ఆవేశంగా, ఆలోచనారహితంగా తల్లి దగ్గరకొచ్చేసినప్పుడు ఏమైందని తనను ఏదీ అడగలేదు.
తాను ఏం చెప్పినా వినిపించుకోలేదు. ఇలా వచ్చేసి చాలా మంచి పని చేశావు బేబీ. అయినా నీకేం తక్కువ, చక్కగా చదివించావు, మంచి ఉద్యోగంలో చేరావు, మంచి సంపాదన, స్వతంత్రమైన జీవితం, అత్తామామ ఆడపడుచుల సాధింపులు పోరు లేకుండా హాయిగా మీ ఇద్దరే కదా. అలాంటప్పుడు అతగాడు నేను ఎలా చూసుకోవాలి? ఆ మాత్రం నీతో అనుకూలంగా ఉంటూ నీ మాట వినకపోతే ఎలా అని తల్లి ఆనాడు ఓదార్చిన తీరు మంచుకో చెడ్డకో ఈ రోజుకి స్నేహకు తెలియలేదు. మిత్ర తనను కలవడానికి ప్రయత్నించినా కూడా తను అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. రాను రాను స్నేహకు ఈ లోకంలో తను ఒంటరి తల్లిగా జీవించగలనన్న నమ్మకం సన్నగిల్లుతోంది. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్లో అనేక కుటుంబాలు సాయంకాలం అయ్యేసరికి పిల్లలు వాళ్ల తల్లులు అక్కడ పార్కులో చేరి సందడి సందడిగా అల్లరి చేస్తుంటారు. స్నేహ ఒక్కతే శ్వేతను తీసుకుని పార్కులో ఓ మూల అరుగుమీద కూర్చుంటుంది. అందరితో కాసేపు ఆడుకున్నాక శ్వేత, అమ్మా అందరూ వాళ్ళ నాన్నలు వచ్చే టైం అయిందని వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోదాం మమ్మీ అని స్నేహ దగ్గరికొచ్చి అడిగేసరికి గుండెలో ఎక్కడో కలుక్కుమంటోంది. తను చిట్టితల్లిని క్షోభ పెడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్దవాళ్ల పట్టింపుల వల్ల చిన్ని ప్రాణాన్ని బాధపెట్టడం ఇప్పుడు తనకు ఓ పెద్ద నేరంగా తోస్తోంది. బాల్యంలో శ్వేత ఏం కోల్పోతుందో అర్థమవుతోంది. ఇంకొకరి ఇంట్లో ఉన్న ఆనందమేమిటో, తన బిడ్డ దేనికోసం తపించిపోతుందో బాగా అవగాహన అవుతోంది. తనకు తన భర్త తోడు ఉంటే జీవితం పరిపూర్ణంగా ఉండేది. అంతకు మించిని తన బిడ్డకు తండ్రి అండ మరింత తప్పనిసరి. ఆడపిల్లను బాల్యావస్థ నుండి యవ్వన దశకు చేర్చి ఆపై ఓ అయ్య చేతిలో పెట్టడం తల్లిదండ్రులిద్దరి బాధ్యత. మెల్లమెల్లగా స్నేహకు జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పడుతోంది. మొన్నోసారి ఏదో పనిమీద 3వ ఫ్లోర్కి వెళ్ళింది స్నేహ. అక్కడ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్లకి సంతానం లేదు. కానీ ఒకరికొకరు చిన్నపిల్లలమన్నట్లుగా భావించి చాలా సరదాగా ఉంటారు. స్నేహ వెళ్లేసరికి ఆ ముసలావిడ మంచం మీద పడుకొని మూలుగుతోంది. ఆ ముసలాయన ఆవిడ పాదాలు ఒళ్ళో పెట్టుకొని నిదానంగా తైలం రాసి మర్దన చేస్తున్నాడు. అబ్బా, ఒకటి నొప్పిగా ఉందయ్యా, కాస్త మెల్లగా రాయి మందు అని సన్నగా విసుక్కుంటోంది. తగ్గిపోతోందిలే, కాస్త ఓర్చుకో, మరీ అంత గట్టిగా రాయడానికి నాకు బలం ఎక్కడిది అంటూ బుజ్జగిస్తున్నాడు. ఆయనకి దాదాపు 75 ఏళ్లుండొచ్చు. ఆవిడకి దగ్గర దగ్గర 66 ఏళ్లు ఉండొచ్చు. స్నేహకి ఆ దృశ్యం చాలా అపురూపంగా తోచింది. ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఎంత విడదీయలేని బంధం. మన వివాహ వ్యవస్థ అందుకే అంత బలమైనది. చిన్న చిన్న ఈదురుగాలులకి చెదిరిపోని గూడు అది. ఆ బంధాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు చేశాననిపించింది స్నేహకి. బాబాయ్ గారు మీరుండండి, పిన్నిగారికి ఆ మల్లం నేను రాస్తాను అంటూ వెళ్ళి ఆయన చేతిలోని సీసాను తీసుకుపోయింది. పర్వాలేదు తల్లి, నువ్వలా కూర్చో, నేను రాస్తేగాని తగ్గదు మీ పిన్నిగారికి. ఇంతకీ ఇందులో ఓ మతలబు ఉంది తెలుసా అన్నాడాయన. ఏంటిది బాబాయ్ గారు? కుతూహలంగా కుర్చీ లాక్కొని మంచం పక్కనే కూర్చుని అడిగింది స్నేహ. ఏదో చెప్పబోతున్న భర్తని, అబ్బా ఊరుకుంతురు, ఎప్పటి విషయాల్లో గుర్తుకు తెచ్చుకుంటారెందుకు అంటూ సాగదీసిందావిడ. అందరికీ చెప్తామా ఏంటి? అమ్మాయి పరాయిది కాదు కదా, మన అమ్మాయి అయితే చెప్పమా ఏంటి? ఏం తల్లి అన్నాడాయన. ఆ ఆప్యాయతకు స్నేహ కళ్ళు చెమ్మగిల్లాయి. కుటుంబాన్ని పోగొట్టుకుంటే మనం కోల్పోయేది ఏమిటో ఆమెకు మెల్లిగా అర్థమవుతోంది. అంతలోనే సర్దుకొని మీరు చెప్పండి బాబాయ్ గారు, పిన్నిగారి మాటలు పట్టించుకోకండి అంటూ రెట్టించింది. ఆయన భార్యవైపు ఓరగా చూస్తూ, ఏం లేదు తల్లి, మా పెళ్ళైన తర్వాత మునుగుడుపులకి మా అత్తగారింటికి వెళ్ళాను. సాయంకాలం నన్ను మా బావమరిది పొలం గల్లమ్మటారు తిప్పాడు. ఆ గట్టుమీద నడుస్తూ ఉంటే ఆ పక్కనే స్వేచ్ఛగా పాకుతూ వెళ్తున్న పాముని చూసి కంగారుపడి కాల్జారి పొలంలో పడ్డాను. పొలంలో పనిచేస్తున్నవాడు నన్నెత్తుకొని ఇంటికి తీసుకొచ్చారు. అదేమో మొదటి రాత్రి. మీ పిన్ని ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేత్తో జెండుబాం పట్టుకుని విసివిసా వచ్చింది. నా చేతికి పాలగ్లాసు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం పాలు తనే తాగేసింది. అంత మధురమైన ఆ రాత్రి తెల్లవార్లు తన చేత్తో నాకు జెండుబాం రాయాల్సి వచ్చిందని అలిగి, ఎప్పటికైనా ఎన్నేళ్లకైనా మీతో నేను కూడా జెండుబాం రాయించుకుని తీరుతానని శపథం పట్టింది. మొత్తానికి ఇదిగో ఇప్పుడు ఇలా సాధించింది తల్లి. మురిపెంగా ఆవిడ్ని చూస్తూ ఆయన ఆనందంగా చెప్పిన తీరు స్నేహని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఆవిడ మొహంలో ఆ ముది వయసులో కూడా ఓ సిగ్గుతెర జ్ఞాపకాలు అంతా మధురంగా ఉంటాయి కాబోలు. వయసుతో నిమిత్తం లేకుండా అడపాదడపా పలకరిస్తుంటే ఆ పలకరింపులు నిజంగా పులకరింతలే. స్నేహకు తను గడిపిన ఆ కాస్త దాంపత్య జీవితంలోనూ వెనక్కి తిరిగి చూసుకుంటే బగరు వెక్కిరింపులే కాని వలపు గిలిగింతలు లేవు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పరుగులే పరుగులు. ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి. ఇల్లు చేరేసరికి మానసికంగా
శారీరకంగా అలసట. ఎవరికి వారు ఆస్పిరిన్ వేసుకొని మంచానికి చెరోవైపు తిరిగి నిద్రలోకి జారుకోవడం. అంతకు మించిన కొసరి మధుర జ్ఞాపకాలేమీ రావడం లేదు స్నేహకి. డబ్బు డబ్బు డబ్బు, అహం అహం అహం. చదువులో ఇద్దరూ సరి సమానమే, ఉద్యోగంలో ఇద్దరూ సమఉజ్జీలే, ఆదాయంలో కూడా ఏమాత్రం తీసిపోని జీతాలు. కాని నిజ జీవితంలో మాత్రం ఎక్కడలేని పోటీ. ఇద్దరిలో నేనెక్కువ అంటే నేనెక్కువ అని ఈగో. నీ జీతం నా జీతం అంటూ విభజన. ఎవరి ఖర్చులు వాళ్లకే, ఎవరి ఆదాయం వాళ్లదే. ఇంటి పనుల విషయంలో మాత్రం నేనెందుకు చేయాలి అంటూ పోటీ. అన్నిట్లో నీ నాలు ఉన్నప్పటికీ జీవితం గాని కాపురం గాని నీనా కాదుగా. అది మన జీవితం, మన కాపురం, మన ఇల్లు, మన పిల్లలు. ఇది మాత్రం 100కి 100 నిజం. స్నేహకు ఒక్కొక్క పొర విడిపోతున్నట్లుగా అనిపిస్తోంది. అమ్మాయి, నువ్వు ఏమీ అనుకోనంటే పెద్దవాళ్ళం ఒక్క మాట నీకు చెప్తాం. స్నేహను పక్కన కూర్చోబెట్టుకుని అడిగారు పిన్నిగారు. సరేనన్నట్టు తల ఊపింది స్నేహ. ఆమె మనస్సు మెత్తబడుతోంది. చూడమ్మా, భార్యాభర్త వేరువేరు కాదమ్మా. వివాహబంధం వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. ఈ రోజుల్లో జరిగే పెళ్లిళ్లలో వీడియోలు, ఫోటోలు తీయించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఇంక దేనిమీద ఉంది చెప్పు? అన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టి చేసుకునే పెళ్లిలో మైకులో గొంతు చించుకొని పురోహితుడు చదువుతున్న మంత్రాల్లోని అర్థం, వాటి పరమార్థం కనీసం ఒక్క జంటైనా వింటోందా? పెళ్లిళ్ళు కూడా ఒక సినిమా షూటింగ్లా పెద్ద పెద్ద సెట్లు వేసి ఇంటిలిపాది షోకేస్లో బొమ్మల్లాగా తయారే. ఫోటోల్లో, వీడియోలో అందం చెడకుండా కృత్రిమంగా నవ్వుతూ అసహజంగా కనిపిస్తున్నారు తప్ప ఆ వేదమంత్రాల విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. సంసారాన్ని చెడగొట్టుకోవడం ఎంతసేపు? చెడగొట్టేవాళ్లున్నా మన బుద్ధి ఏమైంది? నిన్ను సమర్థించిన వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటున్నారుగా. ఒక్కరోజైనా మీ అమ్మ, మీ నాన్నగారు లేకుండా ఉందా? మరి నీ జీవితం ఇలా అయిందేం? నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకో, నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకో. ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సింది మీ ఇద్దరి భవిష్యత్తు కన్నా మీ ఇద్దరి నీడలో పెరిగే నీ పాప భవిష్యత్తు గురించి. ఇప్పటికైనా మేల్కో. ఏదీ ఆలస్యం కాదు తల్లి. నీ జీవితం సరిదిద్దుకో. ఒకరిపై ఒకరికి ఎంత కోపం వచ్చినా ఒకరినొకరు ద్వేషించుకోకండి. ఇద్దరూ కలిసి ప్రేమగా మీ పాపకు మంచి జీవితాన్నివ్వండి. భార్యాభర్తలుగా మీరెలా ఉన్నా తల్లిదండ్రులుగా మాత్రం మీ బిడ్డకు ప్రేమనందించడం, ఆమె జీవితాన్ని తీర్చిదిద్దడం మీ ధర్మం, కర్తవ్యం. దానికోసం మీరిద్దరూ సర్దుకుపోవాలి అంతే. అమృత తుల్యాలుగా తోచాయి పిన్నిగారి మాటలు. సాక్షాత్తు ఆది దంపతుల్లాగా గోచరించారు ఆ వృద్ధ దంపతులు. నాకు నేనే అనే స్వార్థంలో చిక్కుకుపోయిన ఈ ప్రపంచంలో తోటివారి జీవితం బావుండాలని కోరుకునే మనుష్యులే కానరాని ఈ లోకంలో తనకు జీవితపు విలువలు చాటిచెప్పిన ప్రపంచం తానున్న ఈ అపార్ట్మెంట్లో జరిగిన వేరువేరు సంఘటనల నేపథ్యంలో స్నేహకు ఇంతకుముందు తాను తీసుకున్న నిర్ణయం ఎంత అర్థమైందో తెలిసొస్తోంది మిత్రాకు. తనకు మధ్య మనస్పర్ధల ప్రభావం తమ ఇద్దరి ప్రేమను పంచిపుట్టుకొని శ్వేతమీద పడి చేయని నేరానికి ఆ చిన్నారి శిక్ష అనుభవిస్తోంది. స్నేహకు లోపల్నుంచి బాధ పైకి తన్నుకొస్తోంది. ఉన్నపాటున ఆ దంపతుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది ఆమెలోని సంస్కారం. రాత్రంతా ఆలోచించి మిత్రకు ఓ మెయిల్ పెట్టింది. ఎదురుగా నిలబడి కళ్ళల్లోకి చూస్తూ వెలిబుచ్చలేని అనేక భావాలను, విషయాలను అందులో రాయగలిగింది. స్నేహ మనసు తేలికపడింది. ఇప్పుడు కూతురు శ్వేత మొహం చూస్తే స్నేహకు బాధ కలగడం లేదు, అభద్రత కలగడం లేదు, భయం అస్సలు వేయడం లేదు. తామిద్దరం కలిసి పాప భవిష్యత్తుకు బంగారు బాట వేయగలమన్న దృఢ నమ్మకం కలిగింది. అందరినీ కలుపుకోగలగడంలో ఉన్న ఆనందం వేరుపడటంలో లేదని క్షుణ్ణంగా తేటతెల్లంగా బోధపడింది స్నేహకు. అలాగే తల్లికి కూడా మెయిల్ పెట్టింది. అమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుందామని నిర్ణయించుకున్నాను. ఇతరుల సలహాలు విన్నాగాని ఆచరించడంలో సొంత బుర్ర ఉపయోగించాలని అర్థం చేసుకున్నాను. వదిన కూడా నాలాగే ఆలోచించి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో కాస్త నిదానంగా ఆలోచించు. నువ్వు నాన్న ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలని నా ఆశ. మమ్మల్ని కూడా అలాగే ఉండాలని ఆశీర్వదించు. ప్రేమతో నీ కూతురు స్నేహ. మెయిల్ ముగించి లేద్దామనుకుంటుండగా కాలింగ్ బెల్ రింగ్ అయింది. ఇంత పొద్దున్నే ఎవరే ఉంటారబ్బా అనుకుంటూ లేచి తలుపు తీసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఎదురుగా మిత్ర. నా మెయిల్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యారా? చేష్టలుడిగి అతన్నే తదేకంగా చూస్తూ లోపలకు రమ్మని చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అలాగే ఉండిపోయింది.
మిత్ర చిన్నగా నవ్వుతూ సుతారంగా స్నేహని భుజం మీద తట్టి, పాప ఏది ఎలా ఉంది? జ్వరంగా ఉందట, ఇక నువ్వు ఏం దిగాలు పడకు, నేనున్నానుగా అన్నాడు. ఆ మాటలకు నిలువెత్తున కరిగిపోతూ భర్త భుజం మీద వాలిపోయింది స్నేహ. భార్యను అలాగే పొదువుకుని నిద్రిస్తున్న కూతురి మంచం వైపు నడిచాడు మిత్ర. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.